చేసినా ఏం కాదు కానీ స్వామి శరణమయ్యప్ప. ఇవాళ ఘంటసాల గురుస్వామి గారు కన్యాస్వాములకి ఈ దీక్ష ఎలా చేయాలి, దీక్షలో ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించాలి, ఈ 48 రోజుల పాటు దీక్షా సమయంలో ఎలాంటి వేషధారణ, వాళ్ళ ప్రవర్తన ఎలా నడుచుకోవాలి, గురువుల పట్ల ఎలా ఉండాలి, కుటుంబ సభ్యుల పట్ల ఎలా ఉండాలి, తోటివారితో ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, భగవంతునితో ఎలా ఉండాలి అన్నటువంటి విషయాల్ని చాలా క్లియర్గా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అట్లాగే ఇంతకుముందు నుంచి దీక్ష చేస్తున్నటువంటి స్వాములందరికీ కూడా తప్పనిసరిగా దీక్షా సమయంలో దీక్షావసరమైనటువంటి పంచెను మాత్రమే తప్పనిసరిగా ధరించాలని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్యాంట్ అనేటటువంటి దాన్ని ధరించకూడదు. అట్లాగే కోపము, ద్వేషము, అసూయ లాంటి వాటిని కూడా దగ్గరికి రానియకుండా ప్రేమపూర్వకంగా నడుచుకోవాలని, అందరితో సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, అంటే మాల ధరించినటువంటి స్వామి సాక్షాత్తు అయ్యప్పతో సమానులు కాబట్టి అయ్యప్పలాగా మనం దైవ స్వరూపంగా భావించి దైవం ఎలా నడుచుకుంటారో అలాగే ప్రవర్తన ఉండాలని, మనల్ని చూసి 10 మంది మెచ్చుకునేలాగా ఉండాలని చెప్పేసి ఆ గురువు గారు చక్కని ఉపదేశం ఇచ్చారు. ఈ సూచనలన్నీ తప్పనిసరిగా పాటించినట్లయితే ఆ సాక్షాత్తు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మేమందరం కూడా మా గురువు గారి ఆధీనంలో గత కొన్ని దశాబ్దాలుగా దీక్ష చేస్తున్నాం. చాలా చక్కని యాత్ర మాకు స్వామితోటి ఉంటుంది కాబట్టి ఆయన నియమాలన్నీ కూడా మేమందరం తప్పనిసరిగా పాటిస్తూ చాలా ఆనందంగా ఆ అనుభూతిని పొందుతున్నాం. అయ్యప్పకి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నాం. ఎవరైతే ఈ యొక్క 48 చేసి 45 రోజులు దీక్ష చేసి ఒక్కొక్క గ్రహానికి శాంతింప చేసుకుంటూ తన జీవితాన్ని మార్చుకుంటారో మేము వాళ్ళని ఆశించు. మనసు, వాచ అంటే వాకు, కర్మణ అంటే చేసేటటువంటి కర్మ, ఇవన్నీ కూడా దైవతాత్మకంగా అందరూ కూడా చేశారు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరూ కూడా మీకు చెప్పినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఈ దీక్షా సమయంలో పాటించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. అయ్యప్పని చూడటానికి దీక్ష అవసరం లేదు. దేనికి కావాలి దీక్ష? 18 ఎక్కడానికి మనం యొక్క కఠోరమైన దీక్షనే చేస్తున్నాం. ఆ కఠోరమైన దీక్ష స్వామి గురుస్వామి మనకు మాల వేసేటప్పుడు మీ చేత ఒక మంత్రం చెప్పిస్తారు. 18 ముద్రల కల మంత్రాన్ని మీకే చెప్పిస్తాడు. ఎందుకని ఆ 18 యొక్క ముద్రలకి మేము కట్టుబడి నీ దీక్షను చేస్తామయ్యా, నీ 18వ బడి ఎక్కి నీ దర్శనం చేసుకుంటామయ్యా అని చెప్పి బడి దేవతలకి భగవంతుడికి అనుకుంటున్నాం. ఎవరైతే ఈ నియమ నిబంధనలు ఉల్లంఘించి వెళ్తారో ఆ యొక్క వనదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఎందుకది? పరశురాముడు అయ్యప్ప బాణం వేస్తాడు పందలరాజుకి చెప్పి, నాన్నగారు అంటే నాయన రాజ్యం చూసుకోండి, రాజ్యపద్దు, నేను వచ్చిన టైం అయిపోయింది, నా అవతారాన్ని సాధించింది, ఈ బాణం ఎక్కడైతే పుచ్చుకుంటుందో అక్కడ నా ఒక దేవాలయం కట్టివయ్యా చాలు అంటాడు. అప్పుడు బాణం వదిలితే అది ఎక్కడికి వెళ్ళింది? శబరి పీఠకానికి పోయి పుచ్చుకుంటుంది. ఇప్పుడు మనం ఎరిమేలు నుంచి బయలుదేరుతున్నాం 78 కిలోమీటర్లు. అప్పుడు ఆ రోజు ఆ రాజులు నడిచేటువంటి దారి. అప్పుడు ఏం చేస్తుంది? స్వామి పోయి ఆ శబరి పీఠం మీద కూర్చోవాలి. అది ఎలా ఉంది? బాగా హైట్లో ఉంది. అప్పుడు ఇలాగలేదు, అప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంది. పరశురాముడు వారు ఆలోచిస్తున్నాడు, ఎంత ఎత్తుంది స్వామి ఎట్టెక్కుతాడో, గోళుడు కదా అని ఆలోచిస్తుంటే అప్పుడు వనదేవతలందరూ సమూహంగా వచ్చున్నారు. వచ్చి స్వామి మాకు అనుగ్రహిస్తే మేము సోపానములంగా మారి స్వామివారిని పైకి చేరుస్తాము అని చెప్పి వాళ్ళు వనదేవతలంతా. అదే ఎందుకంటారు?
మహిషిని శరణ్ నుండి వాళ్ళకి విముక్తి కలిసి చంపేశాడు కదా, ఆ వనదేవతలంతా కూడా సంతోషిస్తాయన్నమాట. నేను చెప్పనేసరికి సరే స్వామివారి బంగారు పాదాలతో గుడిగుడిగా చిన్న అడుగులు వేసుకుంటూ చక్కగా పోయి అక్కడ అధిష్టానం దేవతగా నిలిచాడు. అప్పుడు అయ్యప్ప నా భక్తులు కూడా వస్తారు, వాళ్ళని అనుగ్రహించండి అని చెప్పి స్వామి ఎవరిని అడుగుతారు? వనదేవతలను అడుగుతారు. స్వామి మీరు సాక్షాత్తుగా భగవంతుని స్వరూపుడు, మీ యొక్క పాదాలతో మేము పవిత్రమైన శక్తిపరుడైనాము. వాళ్ళు కలియుగంలో మానవులు ఈర్ష ద్వేషాలు కుల మతాలు కామము క్రోధము మోదము మదము మాత్సర్యాలతో కలుషితమైన ఒక జీవితం అనుభవిస్తూ ఉంటారు తుచ్చమైన మానవులు. వాళ్ళని మా మీద వస్తే మేము అపవిత్రైపోతాం కదా తండ్రి అంటే, అప్పుడు స్వామివారు ఆలోచించి ఓహో ఈ విధంగానా, అట్లయితే నా భక్తులు కొంతమంది దీక్ష తీసుకొని ఎవరైతే కఠోరమైనటువంటి 48 రోజులు దీక్ష చేసి ఈ యొక్క దుర్గుణాలన్నీ వదిలేసి, ఇది కామ క్రోధ మోద మదమాత్సర్యాల దుర్గుణాలను వదిలేసి దైవికంగా స్వాత్వికంగా ఎవడైతే జీవితాన్ని గడిపి పాదాలు చెప్పులు లేకుండా కఠోరమైన ఒక తపస్సులాగా బ్రహ్మచర్యాన్ని పాటించి ఒక తపస్సు చేసేటువంటి శక్తిగా పంచి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని మీరు అనుగ్రహించి నా దర్శనానికి పంపించడానికి స్వామి వాళ్ళకి వరం ఇస్తారు. సరే బాగుంది, ఇంతవరకు బాగుంది. ఎవరైతే దీక్ష చేసి నీతో సమానంగా వచ్చినప్పుడు రాడ్స్ ఉంటుంది అక్కడ తత్వమసి అని పెట్టి ఎదురుగా ఎక్కడంతో అక్కడ తత్వమసి ఉంటుంది. తత్వమసి అంటే నీవే నేనై ఉన్నాను, సాక్షాత్తుగా భగవంతుడే నువ్వు నాలాగా తయారై వస్తున్నావు, నీకు అభవిస్తానయ్యా అని చెప్పి అయ్యప్ప అంటాడు. అప్పుడు అడిగితే మేము దీక్ష చేసి చక్కగా 48 రోజులు పాటించి వచ్చిన వాళ్ళైతే మేము అనుగ్రహిస్తాము, ఎవరైతే ఈ నియమాల ఉల్లంఘించి ఎవరైతే దీక్ష సరిగ్గా చేయరో మేము చూసుకుంటాం స్వామి అంటే తదాస్తు అంటారు. తదాస్తు అంటే ఆ కర్మలు మీరు చూసుకోండి. అట్లా ఏ పడి దేవత అయితే వాళ్ళు కోరారో ఆ విధంగా స్వామి వాళ్ళకి అనుగ్రహించాడు. ఎవరైతే దీక్ష సరిగ్గా చేయకుండా అన్ని రోజులు అవి మనం అనకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది, మన గురుపు సంగతి చెప్తాం. ఇతరులు హింసించండి కూడా మనకి దోషం కింద వస్తుంది. అందుకని ఆ నియమ నిబంధనలు పాటి ఒక బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఒక సాధువుగా ఒక తపస్విగా తయారైపోయి దేహం ఎవరైతే దైవికంగా మారి స్వామివారి మొదటి మెట్లు దాటి 4 మెట్లు ఎక్కాడో స్వామివారి వచ్చి నీ చేయి పట్టుకొని తీసుకెళ్లే స్థాయికి ఉంటుంది మన జీవితం. అది దాని అర్థం. అంతేగాని అలా కాకుండా దీక్ష చేస్తే ఇబ్బందులకు గురి ఏం కాదు. పోయేసం దర్శనం చేసుకుంటూ చక్కగా అబ్బాయి సంవత్సరం శబరిమల యాత్ర బ్రహ్మాండం చేసి 4 సార్లు చూసుకున్నాం ఉంటుంది. చేసిన దోషం అలాగే ఉంటుంది. కానీ ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి సుఖం వాళ్ళదే, ఎవరి ఫలితం వాళ్ళదే. చేసుకున్న అర్థం చేసుకున్నంత. ఈ దీక్షలో ఈ బట్టలో మాల మన మీద ఉంది కాబట్టి నువ్వు ఒక దయ స్వరూపంగా నీ దేహం తయారైంది. నువ్వు దేహము భగవంతుడిగా నువ్వు అయినప్పుడు నువ్వు అబద్ధాలాడి వృత్తిలో ఏదన్నా పొరపాటు చేసినా కానీ మాల వేసుకున్నప్పుడు ఈళ్ళ దేశాన్ని చేస్తే దానికి పరిమాణం తీవ్రంగా ఉంటుంది, అధోగతి అయిపోద్ది జీవితం. ఇప్పుడు కాదు. అందుకని అట్లాంటి జీవితం మీకు వద్దు. దీక్ష తీసుకున్నామంతా ఆ దీక్షకు మనకు న్యాయం చేసేటట్టు ఉంటేనే దీక్ష చేసుకోవాలా. అయ్యో ఎన్ని నేను చేయలేనే ఎందుకోబ్బా లేనిపో. ఇప్పుడు ఈయన కర్మ అంటది, ఇప్పుడు మనకి కర్మ అంటది. ఎందుకు ఆయన లౌకికంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు దైవికంగా ఉన్నాం. ఒక భగవంతుళ్ళే మనకు ఆవాహన చేసుకొని ఒక దైవికంగా ఒక నడిసే దేవుళ్ళు మాదిరే తిరుగుతున్నాము. ఎందుకు బజార్లో పోతుంటే స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఆ స్థాయి నీ కాడ ఉందా లేదా? ఆ అర్హత నీ కాడ ఉందా లేదా? నువ్వు పద నమస్కారం చేసుకుంటాడు, నీకెంతో కొంత శక్తి నీలో స్వామిని చూసుకొని ఆ స్వామి పద నమస్కారం కానీ నమస్కారం తండ్రి అని అంటాడు. అప్పుడు నీ ఒళ్ళు ఎట్లుంటుంది? గురు పొడుస్తుంది.
అప్పుడు ఈ గేయానికి వస్తే రే నేను దీక్ష సరిగ్గా చేయాలరా, ఆ స్వామి అనే పదానికి నేను న్యాయం చేయాలరా అని ఎవరైతే ఆలోచించి మనసు చెలించద్దో అది దీక్ష చేస్తాను. ఏమి లేకుండా నలుగురు నారాయణ లాగంటే స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈ విధంగా అందరూ కూడా మాల వేసుకున్న కాడి నుంచి మీరు ఒక దైవ స్వరూపులుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క లౌకిక వ్యవహారాలను కూడా ఇతరులని దీక్ష మెయిన్ ఏంది, అబద్ధాలు ఆడకూడదు, ఇతరులని మనసుతో ఈ మాటలతో బాధ పెట్టకూడదు. ఇంట్లో వాళ్ళైనా సరే, భార్య అయినా పిల్లలైనా తోటి స్నేహితుడైనా వ్యాపారులైనా వాళ్ళకి ఇబ్బంది కలిగే మాటలు మీరు మాట్లాడితే నీవు దీక్ష చేయటమే ఇబ్బందికరం. అందుకని దయచేసి అందరూ కూడా దీక్ష తీసుకున్న కాడి నుంచి ఒక దైవ స్వరూపులుగా మారండి. మిమ్మల్ని మీ కుటుంబాలని ఉద్ధరించండి. ఒక ఆదర్శంగా జీవితాన్ని తీసుకోండి. ఇప్పుడు దాదాపు అందరూ కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఉన్నారు. వాళ్ళు ఆదర్శంగా చూసుకోండి. వాళ్ళకి తీస్తే ఇప్పుడు అంతకుముందు నాది విజయవాడ నుంచి వచ్చాం, నాది ఒక్క కుటుంబం వేడ. ఈరోజు నాకు 2,000 మంది కుటుంబాలు. రాముడు అనుగ్రహం వల్ల రాముడి సేవ, అయ్యప్ప సేవ అంటే ఒక నమ్ముకునే భగవంతుడు పోతుంటే అందరూ మన వాళ్ళే అవుతారు. లేదు బాగదనుకో ఆ జీవితం అనుకో. ఈ జీవితం ఇచ్చింది పరవాళ్ళకి ఉపయోగపడాలి. మన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, 10 మందిని దైవ మార్గంలో నడిపించాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం. భగవంతుడు కృష్ణుడు ఏం చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎవరైతే ప్రతినిత్యము భగవంతుడు ధ్యానిస్తుంటాడో సేవ చేస్తుంటాడో వాళ్ళ యోగక్షేమాలని నేనే చూస్తారా. నీకు వెనక రెండాను నువ్వు ముందుకు పోరా నాయన నడిపిస్తాడు వెనకుంటే. ఏది అంటే ఒక దైవికమైన జీవితం గడపాలి. ఇప్పుడు అందరూ పోతారు శబరిమలకి, 100 మంది అనుగ్రహాన్ని పొందుతారు. దానికి ఉదాహరణ చిన్న చెప్పన. పార్వతి పరమేశ్వరులు భూమి మీదకి వచ్చారు. మా శివాలయం పట్ల కార్తీక మాసం అయ్యేటప్పుడు కొన్ని లక్షల మంది వస్తున్నారు. స్వామి ఎంతమందిని గ్రహిస్తున్నావా, ఎంతమంది నీ భక్తులు ఉండరు, అబ్బా తప్పి చేస్తున్నారు, దీపాలు పెడుతున్నారు, హరినామస్మరణ చేస్తున్నారు, శివనామస్మరణ చేస్తున్నారు, ప్రకృతి ప్రళయచిల్లిపోతుందని చెప్పి పార్వతి మెచ్చుకుని వీళ్ళంతా ఎట్లా గ్రహిస్తున్నారు స్వామి అంటే వీళ్ళందరూ ఈ ఊరు దగ్గరికి రావాలి. అదేంటి నాయన అంటే సరే చూడు సల్లి అంటే ఆ కోనేరు కాడికి పోయి నేను ఇక్కడ మునిగిపోతూ ఉంటాను, నన్ను కాపాడు అంటున్నావు, నువ్వు ఎంతమంది వస్తారు చూడు స్వామి అంటాడు స్వామి. అప్పుడు శివుడు పోయి బ్రాహ్మణ వేషాలకు పోయి ఆ కోనేరులో మునిగిపోతూ ఉంటాడు. రక్షించండి నా భర్త మునిగిపోతాడు, పార్వతి అరుస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ పోయి వస్తారు. ఎవరైతే జీవితంలో తప్పు చేయని వాళ్ళు నా భర్తను పైకి లాగాల అంటది. ఆడదాకా వచ్చేసింది ఈ మాట అంటది, వెళ్ళిపోతారు. ఇట్లాగా జనాభా ఎవరు మొత్తం వెళ్ళిపోతారు అంటే జీవితం ఏదో చేసి ఉంటాయేమో. తప్పు లేని జీవితం మానవ జీవితం లేదు కదా. ఇట్లాగా స్వామి వీళ్ళంతా ఉత్తెత్తుకోవచ్చులే పరీక్ష. అప్పుడు ఒక వేస్ట్ వస్తుంది. స్వామి ఊరు లేదంటే లేదు చూస్తున్న తర్వాత అంటే అప్పుడు వచ్చి పోయి స్వామి చేపట్టుకుంటుంది. అమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదా అంట. నా మనుషులకి నేను ఏ తప్పు చేయలేదు, స్వామి వారు నన్ను ఒక వేసిగా ఇతరుల సుఖాన్ని పంచే జీవితాన్ని నాకు ఇచ్చాడు, అంతకు మించి నేను ఏం ఎరగనమ్మని చెప్పి పట్టుకుంటే స్వామి పైకి ఇచ్చాడు. అది అంతా అందరూ జాగ్రత్త. ఎందుకంటే ఆ మనసులో అటువంటి చేసేటి ఆ భావనతో మనం చేస్తే మనం ధన్యమే, జీవితం ధన్యమైపోద్ది. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు జన్మ అవుతాయి, నీ వంశం కూడా అభివృద్ధి అవుతుంది. అంతేను అందరూ కూడా చక్కగా దీక్ష విధానం సాగితే స్వామివారి అనుగ్రహం అందరూ పొందాలని మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను. వీలైనంత వరకు 48 రోజులు దీక్ష చేయండి. 48 రోజులు దీక్ష చెప్పాను ఏ విధంగా అవుతుంది. 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు,
ఈ మొత్తం కలిసి 48 శాస్త్రము వ్యాసుడు రాసినటువంటి దీక్షది. ఎందుకు? ఏ మానవుడైనా కానీ ఈ 27 నక్షత్రాలనే పుడతాడు. 12 రాశుల వాళ్ళే ఉంటాయి. ఈ 9 గ్రహాలే హింసించేది. ఈ పూర్తిగా చేశారనుకో వాళ్ళకి ఏ గ్రహం ఆ గ్రహం కొద్దిగా శాంతించి జీవితాన్ని సుఖమయం చేయడానికి పాత రోజుల్లో స్వామిలు పెట్టారు శాస్త్ర ప్రకారం. అది రాను రాను 45 అయింది. 45 అంటే 3 పక్షాలు, పక్షానికి 15 రోజులు, 3 పక్షాలకి 45 రోజులు. అది అన్నా చేయండి. లేదు ఇంట్లో పరిస్థితి బాగలేదంటే స్వామి శరణం ఎంతవరకు చూస్తుంటే అంతవరకు. అది మీకు అందరికీ పిల్లన్నప్పటికి కారణం ఏంటంటే ఈ బంధం అలాగే మన స్వామి భగవంతుడు శక్తి ఇచ్చిన కాడి నుంచి అందరం కలిసిపోదాము, కలిసి భగవంతుని వేడుకుందాము. ఆయన అనుగ్రహం అందరూ ఫాలో అవ్వాలని మరీ మరీ కోరుకుంటూ, దీక్షలో రాజీ పడేది లేదు. దీక్ష కరెక్ట్గా చేయండి. అనుభూతి పొందుంటారు కొంతమంది, కొంతమంది ఏమయ్యా పొందారా? కొంతమంది పొందరు. మిగిలినోడు కూడా పొందాలి. మిగిలిన కూడా ఆనందం పొందితే అప్పుడు ఆ యొక్క దీక్షకి న్యాయం చేసినట్టు ఉంది. మన జీవితానికి కూడా ఒక ఆదర్శమైనటువంటి ఏర్పడుద్ది. కుటుంబం కూడా చక్కగా అన్యోన్యంగా. ఇప్పుడు స్వామి ఇంట్లో ఉన్నాడంటే, ఒక దీక్ష వేసుకున్న స్వామి ఇంట్లో ఉన్నాడంటే ఆ ఇల్లు దేవాలయమే. ఉదయం సుప్రభాతం, స్వామి శరణమయ్యపో, ఇల్లు కడుక్కోవటము, ఆ ప్రసాదం అంటూ నైవేద్యం, స్వామి భిక్ష చేద్దురా, స్వామి నేను పని ఉంది, స్వామి శరణం. ఆ కుటుంబం అంతా 40 రోజులు ఎలా ఉంటుంది తెలుసా? ఆ ఆనందాన్ని పొందాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి. నీకు డబ్బు ముఖ్యం కదండి, అంతవరకే. కానీ భగవంతుడు ఇచ్చాడు, మెతుకు కోసమే బతుకన్నాడు. ఆ బతుకు లేకపోతే మెతుకు రాదు. కానీ కొంతలో కొంత ఈ యొక్క 40 రోజులన్నా అందరూ కూడా మనస్పూర్వకంగా స్వామి సేవ కోసం తప్పించే సేవ చేయండి, దాన్ని ఇలా ఉండని చెప్పి అందరం మరీ పేరు పేరున అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్వామి